నమస్కారము. ఈరోజు మనం బాలల కథలలో దివాను చాకచక్యం అనే కథ ఒకటి విందాము. కథ చదివిన తర్వాత మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి మరియు మీకు ఎంత గుర్తు ఉందో చూడండి. ఈ ఉత్తేజకరమైన కథలో వైవిధ్యం, ఉత్సుకత మరియు తాదాత్మ్యం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటారు. ఇక కథలోకి వస్తే, పిఠాపురం జమీందారు దగ్గర ఖజానా అధికారిగా అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి పనిచేసేవారు. ఆయన వృద్ధాప్యం వల్ల పదవి విరమణ చేశారు. అలాంటి నమ్మకస్తుడు మళ్ళీ దొరుకుతాడా అని జమీందారుకు దిగులు పట్టుకుంది. అది గమనించిన దివాను, మీరేమి ఆ విషయం గురించి చింతించకండి, నేను ఆ సమస్యను పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చాడు జమీందారుకు. ఖజానాకు కొత్త అధికారి కావాలని దండోరా వేయించాడు. అర్హత కలిగిన వారు కొంతమంది వచ్చారు. రకరకాల ప్రశ్నలతో వారి తెలివితేటల్ని పరీక్షించి చివరికి వారిలో ఇద్దరిని ఎంపిక చేశాడు దివాను. మనకు కావాల్సింది ఒకరే కదా అని అన్నాడు జమీందారు. ఇద్దరూ నాకు నచ్చారు. ఆర్థికంగా కాస్త భారం అయినా ఇద్దరిని ఉద్యోగంలో చేర్చుకుందాము అని అన్నాడు దివాను. జమీందారు ఆయన మాటకు అడ్డు చెప్పలేక సరే అన్నాడు. ఇద్దరూ ఉద్యోగంలో చేరారు. ఆ రోజు సాయంత్రం దివాను ఇద్దరినీ గదికి పిలిపించుకొని, మాకు ఒకరే అవసరమైన ఇద్దరినీ నియమించాను. ఎందుకంటే బాగా గమనిస్తే మీరిద్దరూ నా మాట జవదాటరు అనిపించింది. ఇక్కడ వచ్చే జీతాలతో మనం సుఖముగా బతకలేము. కొంత చేతివాటం చూపాల్సిందే. ఇంతకు ముందు ఉన్న ఖజానా అధికారికి నాకు మధ్య మంచి అవగాహన ఉండేది. జమీందారు పూర్తిగా మమ్మల్ని నమ్మేవాడు. అందువల్ల మేము 4 రాళ్ళు వెనకేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనము అలానే ఒకరికొకరు సహకరించుకుంటూ ధనం సంపాదించాలి, తప్పదు అని అన్నాడు దివాను. ఆ మాట అనగానే అందులో ఒకడు అప్పటికప్పుడే సంతోషంగా ఒప్పుకున్నాడు. మరొకడు మాత్రం ఆలోచించి రేపు చెబుతాను అని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆ వ్యక్తి దివాను వద్దకు రాలేదు. వాకప్ చేస్తే సత్రం రాత్రికి రాత్రే ఖాళీ చేసి ఊరు వెళ్ళిపోయాడని తెలిసింది. భటుల్ని ఆ గ్రామానికి పంపి తిరిగి రప్పించాడు దివాను. ఆలోచించి చెప్తాను అని కనిపించకుండా పోయావు అని అన్నాడు దివాను. అయ్యా, ఇంత చదువుకున్నది అధర్మంగా ప్రవర్తించటానికే కాదు, కొలువులో చేరి అవినీతికి పాల్పడటం అంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడమే. దాని బదులు ఊరిలో పొలం దున్నుకొని బతకడం మేలనిపించింది, అందుకే ఇంటికి వెళ్ళిపోయాను అని అన్నాడు అతను. భేష్, నీలాంటి వాడే ఖజానాకు కావాల్సింది అంటూ అతన్ని ఉద్యోగంలో చేర్చుకొని మొదటివాణ్ణి ఇంటికి పంపేశాడు దివాను. విషయం తెలిసాక నిజాయితీ పరుణ్ణి ఎన్నుకోవటంలో దివాన్ చూపిన తెలివితేటలకు జమీందారు ఎంతో సంతోషించాడు.